నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నానో మెటీరియల్స్. ఫస్ట్ నానో మెటీరియల్ డెఫినేషన్ చూద్దాం. నానో స్టాండ్స్ ఫర్ 1 billionth in normal physical scale. Nanochemistry can be defined as it is used to study about synthesis and analysis of the particle in nanoscale. రేంజ్ వచ్చేసి 1 nanometer to 100 nanometer ఉంటుంది. నానో అనేది 1 billionth in normal scale 1 billionth. నెక్స్ట్ నానోకెమిస్ట్రీ డిఫైన్డ్ యాజ్ ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టడీ సింథసిస్ అండ్ అనాలిసిస్ ఆఫ్ ద పార్టికల్ యొక్క సింథసిస్ని అండ్ అనాలిసిస్ని యొక్క రేంజ్ని మెజర్ చేసేదానికి నానో మెటీరియల్స్ని యూజ్ చేస్తాం. ఆ నానో స్కేల్ యొక్క రేంజ్ వచ్చేసి 1 nanometer to 100 nanometers. Then after, nanoparticle can be manufactured in 2 methods. First one వచ్చేసి టాప్ డౌన్ మెథడ్, సెకండ్ వన్ వచ్చేసి బాటమ్ అప్ మెథడ్. టాప్ డౌన్ మెథడ్ అంటే ద మైక్రో పార్టికల్స్ ఆర్ క్రష్డ్ ఇంటూ స్మాలర్ పార్టికల్స్. దట్ స్మాలర్ పార్టికల్స్ ఆర్ కాల్డ్ నానో మెటీరియల్స్ ఆర్ నానో పార్టికల్స్. మ్యాక్రో పార్టికల్స్ అంటే పెద్ద పార్టికల్స్ని ఆర్ క్రష్డ్ ఇంటూ స్మాలర్ పార్టికల్స్. పెద్ద పార్టికల్స్ని స్మాలర్ పార్టికల్స్గా మార్చే దాన్ని టాప్ డౌన్ మెథడ్ అంటాము. నెక్స్ట్ మైక్రో పార్టికల్స్ ఆర్ కంబైన్ టు ఫార్మ్ ఏ బిగ్ పార్టికల్స్. దట్ బిగ్గర్ పార్టికల్ ఆర్ కాల్డ్ నానో మెటీరియల్స్. ఆ మైక్రో పార్టికల్స్ని అన్నీ మిక్స్ చేసి కంబైన్ చేసి పెద్ద బిగ్ పార్టికల్గా మారిస్తే దాన్ని బాటమ్ అప్ మెథడ్ అంటాము. టాప్ డౌన్ మెథడ్ అంటే ఏం లేదు, పెద్ద పార్టికల్ని క్రష్ చేసి చిన్న పార్టికల్గా మారిస్తే దాన్ని టాప్ డౌన్ మెథడ్ అంటాము, పెద్దదాని నుంచి కింద దానికి. నెక్స్ట్ బాటమ్ అప్ మెథడ్ అంటే చిన్న పార్టికల్స్ని కంబైన్ చేసి పెద్ద పార్టికల్గా మారిస్తే దాన్ని బాటమ్ అప్ మెథడ్ అంటాము. నెక్స్ట్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ నానో మెటీరియల్స్. బేస్డ్ ఆన్ dimensions, the nano materials or particles can be classified into 4 types. First one, 0-dimensional nanoparticle, 1-dimensional nanoparticle, 2-dimensional nanoparticle, 3-dimensional nanoparticle. First one, 0-dimensional nanoparticle అంటే ఏందో చూద్దాం. 0-dimensional nanoparticle చూడకముందు ఫస్ట్ ఈ ఇది ఎగ్జామ్లో రాయకూడదు, రఫ్గా మీకు అర్థమయ్యేదానికి నేను చెప్తాను. డయాగ్రామ్ని ఒక్కసారి గమనిస్తే 0-dimensional nanoparticle ఇది ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్, ఇది z యాక్సిస్ అనుకుంటే ఇటు సైడ్ లెస్ దాన్ 100 nanometers ఉంది, ఇది లెస్ దాన్ 100 nanometers, ఇది లెస్ దాన్ 100 nanometers. 3 sides లెస్ దాన్ 100 nanometers ఉంది. అప్పుడు ఎలక్ట్రాన్ మొమెంటం ఏ డైరెక్షన్లో 3 డైరెక్షన్లో మూవ్ కాదు, దాన్ని 0-dimensional nanoparticle అంటాము. ఆ 3 డైరెక్షన్స్లలో ఎలక్ట్రాన్ మొమెంటం అనేది పాసిబుల్ కాదు, దాన్ని 0-dimensional nanoparticle అంటాము. ఇప్పుడు డెఫినేషన్ చూద్దాం. 0-dimensional nanoparticle means if the electron momentum restricted to all the directions like x, y, z axis, this type of particle is called 0-dimensional nanoparticle. Example వచ్చేసి క్వాంటమ్ డాట్స్. రిస్ట్రిక్టెడ్ అంటే ఎటు సైడ్ పోలేదని, ఆర్ రిస్ట్రిక్టెడ్ ఆర్ స్టాప్డ్ అని ఏ విధంగా రాసుకోవచ్చు. రిస్ట్రిక్టెడ్ అంటే ఏ డైరెక్షన్స్లో ఎలక్ట్రాన్ మూమెంటం అనేది పాస్ కాలేదు. ఎగ్జాంపుల్ వచ్చేసి క్వాంటమ్ డాట్స్. 0-dimensional nanoparticleకి ఎగ్జాంపుల్ వచ్చేసి క్వాంటమ్ డాట్స్. నెక్స్ట్ 1-dimensional nanoparticle. ఫస్ట్ ఫిగర్ చూద్దాం. y యాక్సిస్లో లెస్ దాన్ 100 nanometers, x యాక్సిస్లో లెస్ దాన్ 100 nanometers. ఓన్లీ z యాక్సిస్లో ఒక్క యాక్సిస్లో ఎలక్ట్రాన్ మొమెంటం పాస్ అయితే దాన్ని 1-dimensional nanoparticle అంటాం. ఇప్పుడు డెఫినేషన్ చూద్దాం. 1-dimensional nanoparticle, if the electron momentum is possible in one direction only, that type of particle are called 1-dimensional nanoparticle. ఎగ్జాంపుల్ వచ్చేసి కార్బన్ నానో ట్యూబ్స్. నెక్స్ట్ 2-dimensional nanoparticle అంటే ఎలక్ట్రాన్ అనేది టూ డైరెక్షన్స్లో పాసిబుల్ అయింది. ఇప్పుడు చూద్దాం. ఇఫ్ ద ఎలక్ట్రాన్ మొమెంటం ఈజ్ పాసిబుల్ ఇన్ 2 directions, దట్ టైప్ ఆఫ్ పార్టికల్ ఆర్ కాల్డ్ 2-dimensional nanoparticle. ఎగ్జాంపుల్ వచ్చేసి నానో వైర్స్. నెక్స్ట్ 3-dimensional nanoparticle చూద్దాం. ఇఫ్ ద ఎలక్ట్రాన్ మొమెంటం ఈజ్ పాసిబుల్ ఇన్ ఆల్ డైరెక్షన్స్ ఆర్ డైమెన్షన్స్, దట్ టైప్ ఆఫ్ పార్టికల్ ఆర్ కాల్డ్ 3-dimensional nanoparticle. ఎగ్జాంపుల్ వచ్చేసి నానో కోటింగ్. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ నానో మెటీరియల్స్ చూద్దాం. ప్రాపర్టీస్ వచ్చేసి ఫస్ట్ వన్, సైజ్. ఇఫ్ ద నానోపార్టికల్ సైజ్ ఈజ్ డిక్రీజెస్, ద సర్ఫేస్ ఏరియా ఈజ్ ఇంక్రీజెస్. నానోపార్టికల్ సైజ్ అనేది చిన్నగా ఉంటుంది కానీ దాని సర్ఫేస్ వచ్చేసి ఎక్కువగా ఉంటుంది, ఎంతైనా ఇంక్రీజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ వచ్చేసి 10 nanometer సైజ్డ్ పార్టికల్ ఈజ్ అబౌట్ 15% ఆఫ్ ఇట్స్ ఆటమ్ ఆన్ ఇట్స్ సర్ఫేస్ ఏరియా, అండ్ 1 nanometer సైజ్డ్ పార్టికల్ ఈజ్ అబౌట్ 30% ఆఫ్ ఇట్స్ ఆటమ్ ఆన్ ఇట్స్ సర్ఫేస్ ఏరియా. నెక్స్ట్ catalytic activity, rhodium catalyst which is used to catalyst in hydrogenation of olefins. Next, palladium colloids which is also used catalyst in hydrogenation olefins. MoS2 which is acts as catalyst methanation of CO plus N2 at low temperature. Next వచ్చేసి electrical properties. ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ వచ్చేసి విచ్ ఎగ్జిబిట్స్ గుడ్ ఎలక్ట్రికల్ ప్రాపర్టీ. ఎగ్జాంపుల్ వచ్చేసి కార్బన్ నానో ట్యూబ్స్
passes semiconductors to conducting properties based on chirality, which exhibits electrical property వచ్చేసి good electrical property ఉంటుంది. నెక్స్ట్ మెకానికల్ ప్రాపర్టీ which exhibits good tensile strength in is about 604 PA picoamperes. It is 10 times greater than స్టీల్ కన్నా 10 రెట్లు ఎక్కువ ఉంటుంది మెకానికల్ ప్రాపర్టీ. దేనికి? నానో మెటీరియల్కి. ఆప్టికల్ ప్రాపర్టీ which exhibits good isotropic photoluminescence property. ఎగ్జాంపుల్ వచ్చేసి సిలికాన్ వైర్స్, జింక్ ఆక్సైడ్, నానో వైర్స్. నెక్స్ట్ సెమీ కండక్టింగ్ ప్రాపర్టీస్ ఎగ్జాంపుల్ వచ్చేసి MOS2 WS2 ఈజ్ హ్యావింగ్ గుడ్ సెమీ కండక్టింగ్ ప్రాపర్టీస్. నెక్స్ట్ సూపర్ కండక్టింగ్ ప్రాపర్టీస్ వచ్చేసి NVS2 NOSE2 విచ్ ఎగ్జిబిట్స్ సూపర్ కండక్టింగ్ ప్రాపర్టీస్. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్స్ మీన్స్ యూస్ ఆఫ్ నానో మెటీరియల్స్. ఫస్ట్ వన్, నానో మెటీరియల్స్ ఆర్ యూజ్డ్ ఇన్ సన్స్క్రీన్ ప్రొటెక్షన్ ప్రోడక్ట్స్. సన్ రేస్ యొక్క ప్రొటెక్షన్ కొరకు వాడడానికి నానో మెటీరియల్స్ వాడతాం. నెక్స్ట్ నానో మెటీరియల్స్ ఆర్ యూజ్డ్ clothings, nanomaterials are used manufacturing materials, nanomaterials are used adhesives, nanomaterials are used sports equipments, nanomaterials are used computer equipments, nanomaterials are used medical purpose, nanomaterials are used defect food particles. This is about the nanomaterials classification and methods and properties and the applications of the nanomaterials. Thank you. Next topic వచ్చేసి ఫ్లోరిన్స్. Fluorine is the third isotope of carbon. It is discovered by Richard D. Smiley, Robert E. Ferl accidentally. వాళ్ళు చేసేటప్పుడు సడన్గా ఈ ఫ్లోరిన్ అనేది కనుక్కుంటారు. ఇది థర్డ్ ఐసోటోప్ ఆఫ్ కార్బన్ అనమాట. వాళ్ళు కనుక్కున్న డిస్కవర్ చేసిన వాళ్ళ నేమ్స్ వచ్చేసి రిచర్డ్ డి స్మైలీ, రాబర్ట్ ఈ ఫెర్ల్. ఫ్లోరిన్ ఈజ్ హాలోకేట్ స్ట్రక్చర్. ఫ్లోరిన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ C60 అండ్ బక్మినిస్టర్ ఫ్లోరిన్. ఫ్లోరిన్కి మరో నేమ్ వచ్చేసి C60 అంటాము ఆర్ బక్మినిస్టర్ ఫ్లోరిన్ అంటాము. నెక్స్ట్, రిచర్డ్ ఈ స్మైలీ అండ్ రాబర్ట్ ఈ ఫెర్ల్ వాజ్ సక్సెస్ ఇన్ బిల్డింగ్ బికాస్ ఆఫ్ ద వర్క్ దే గాట్ నోబెల్ ప్రైజ్ ఇన్ కెమిస్ట్రీ ఇన్ 1996. వీళ్ళు కెమిస్ట్రీలో నోబెల్ ప్రైజ్ గెలుచుకుని ఉంటారు. ఇప్పుడు 1996లో నోబెల్ ప్రైజ్ గెలుచుకున్నారు. ఫ్లోరిన్ కంటైన్స్ 60 కార్బన్ ఆటమ్స్ ఇన్ ఇట్. ఫ్లోరిన్ అనేది C60 ఆ నేమ్లోనే 60 కార్బన్ ఆటమ్స్ ఉంటాయని చెప్తుంది. దిస్ కంటైన్ ఈవెన్ నెంబర్ ఆఫ్ sp2 హైబ్రిడేషన్. కార్బన్ ఆటంకి sp2 హైబ్రిడేషన్ ఉంటుందని మనం లాస్ట్ వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాం. ఇన్ ఇట్ దే ఆర్ లింక్డ్ బై కోవలెంట్ బాండింగ్ అండ్ ఫార్మ్డ్ బై ద వీక్ వన్ వాల్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్. కోవలెంట్ బాండ్ అంటే చెప్పినది 2 or more bonds are sharing with each other, then it is called covalent bond అని చెప్పిన. 1 కానీ 2 కానీ 3 కానీ ఆటమ్స్ వచ్చేసి షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అయితే దాన్ని కోవలెంట్ బాండ్ అని అంటాము. నెక్స్ట్, ద స్ట్రక్చర్ ఆఫ్ ఫ్లోరిన్ ఈజ్ అండ్ ఇట్ కంటైన్స్ సమ్ పెంటాగోనల్ ఆర్ హెక్సాగోనల్ రింగ్స్. ఇది స్ట్రక్చరు. దీంతో చూస్తే ఇక్కడ చూస్తే హెక్సాగన్ కానీ పెంటాగన్ కానీ, మధ్యలో చూసే హెక్సాగన్ అంటే హెక్సా అంటే 6 సైడ్స్ ఉంటాయి, పెంటా అంటే 5 సైడ్స్ ఉంటాయి. పెంటాగన్ రింగ్స్తో హెక్సాగన్ రింగ్స్తో ఈ ఫ్లోరిన్ అనేది ఫామ్ అయింది. నెక్స్ట్, ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లోరిన్. ప్రాపర్టీస్ వచ్చేసి అన్లైక్ గ్రాఫైట్ అండ్ డైమండ్ ద ఫ్లోరిన్ కంటైన్ నెంబర్ ఆఫ్ 5 మెంబర్డ్ అండ్ మెంబర్డ్ రింగ్స్. ఫ్లోరిన్ లుక్ లైక్ సోకర్ బాల్ లైక్ స్ట్రక్చర్. బాల్ షేప్లో ఉంటుంది ఫ్లోరిన్ అనేది. ద బాండ్స్ ఇన్ ఫ్లోరిన్ ఆర్ 2 kinds. ఏ బాండ్ బిట్వీన్ పెంటాగన్ ఈజ్ 2 kindsలో బాండ్ అనేది ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి 1.45 Armstrongs అండ్ ఏ పెంటాగన్ ఈజ్ 1.40 Armstrongs. నెక్స్ట్, ఫ్లోరిన్ కంటైన్స్ 12 pentagon rings and 20 hexagon rings. At room temperature the stability is 2.8 mg/ml in toluene. Units వచ్చేసి toluene అనమాట. And as size increases the rate of sublimation is also increases. Fluorine is ready to reduce because which acts as oxidation agent. The rate of sublimation is also decreases. Size decrease అయినప్పుడు the rate of sublimation is also decreases. Rate of sublimation కూడా decrease అవుతుంది. Sublimation అంటే the solid is converted into gas or gas is directly converted into solid. This is the sublimation definition. Next, fluorine is ready to reduce because which acts as oxidation agent. ఇది ఆక్సిడేషన్ ఏజెంట్గా పనిచేస్తుంది. ఫ్లోరిన్ హ్యాస్ పూర్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఫ్లోరిన్ అనేది లెస్ ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తుంది. విచ్ ఇట్ రియాక్ట్స్ విత్ రెడ్యూసింగ్ ఏజెంట్ విచ్ ఎగ్జిబ్యూట్స్ హై ఎలక్ట్రికల్ ప్రాపర్టీ అండ్ సమ్టైమ్స్ ఇట్ బికమ్స్ సూపర్ కండక్టర్స్ ఆల్సో. ఇది సూపర్ కండక్టర్స్ కూడా యాక్ట్ చేస్తుంది. నెక్స్ట్, యూజెస్ ఆఫ్ Fluorine is used to solar cells, microelectric devices,
macroelectric devices, optical devices, semiconductors, ferromagnetic devices, antioxidants, biomedicines, nanomaterials. This is the applications of the fullerene or Buckminster fullerene or C60. ఎవరు డిస్కవర్ చేసినారు? రిచర్డ్ ఈ స్మైలీ అండ్ రాబర్ట్ ఈ ఫెర్ల్. ఇప్పుడు 1996లో వీళ్ళకు కెమిస్ట్రీలో నోబెల్ ప్రైజ్ వచ్చింటుంది. దిస్ ఈజ్ అబౌట్ ద ఫ్లోరిన్. పెంటాగాన్ రింగ్స్ వచ్చేసి 12, హెక్సాగాన్ రింగ్స్ వచ్చేసి 20 ఉంటాయి దీంతో. దిస్ ఈజ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లోరిన్ అండ్ అప్లికేషన్స్ and diagram and explanation. Thank you.